ఎవరండి బాబు ఈవిడ? అన్ని ఫోనులు మోగుతున్నా సరే లెక్కాపత్రం లేకుండా ఏంటేంటో చేసేస్తుంది. సమయం సందర్భం లేకుండా, సమాధానం లేకుండా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, మాట్లాడరేంటండి ఎవరు అనుకుంటున్నారా? నా గురించి 2 ముక్కల్లో చెప్పేస్తాను. నా పేరు నవ్యదుర్గ. మన నవ్యదుర్గ ఎండమూరి ఛానల్ని స్టార్ట్ చేసి కొన్ని నెలలు అవుతున్నప్పటికీ పర్ఫెక్ట్గా నేను మీ ముందుకు రావడం జరగలేదు. ఎందుకనుకుంటారేమో, ఇప్పటికే ఉన్న టెన్షన్స్, ఇల్లు, పిల్లలు, షాపు, బిజినెస్ ఇవన్నీ చూసుకోవటం, వీటి వల్ల ఉన్న హెక్టిక్ టెన్షన్స్, వీటితో చాలా హడావిడి లైఫ్ ట్రావెల్ అవ్వుకుంటూ వచ్చాము. దాంతో ఇప్పుడు యూట్యూబ్ని కూడా సరదాగా ఓపెన్ చేసాము. ఏదైనా సీరియస్ కంటెంట్ని స్టార్ట్ చేద్దాము అంటే టైం స్పెండ్ చేసే అవకాశం దొరకక చిన్న చిన్న షార్ట్ వీడియోస్ సరదాగా అప్పుడప్పుడు పెట్టుకుంటూ వచ్చాము. యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. సరదాగా స్టార్ట్ చేసినా, సీరియస్గా స్టార్ట్ చేసినా మనం తీసుకున్న నిర్ణయాలకి మనం కట్టుబడి ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు మనల్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని నేను నమ్ముతాను. ఆ నమ్మకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి యూట్యూబ్ ప్లాట్ఫామ్ పేరున ఎన్నెన్నో విషయాలను మీతో పంచుకుంటూ, మీకు తెలియపరుస్తూ, నేను తెలుసుకుంటూ ఒక మంచి ఛానల్గా మన యూట్యూబ్ ఛానల్కి అందరితో మంచి పేరు తెచ్చుకొని ఆ ఛానల్ ద్వారా నాకు, నా కుటుంబానికి గొప్ప గౌరవాన్ని సంపాదించుకునేలాగా నిలబడి, నా కోసం నలుగురు కోసం నేను నిలబడే విధంగా మీ అందరి ఆదరాభిమానాలు నాపై నిండుగా మెండుగా ఉంటాయని, మీ ఇంటి బిడ్డగా, మీ ఇంట్లో ఒక మనిషిగా నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. సరే, ఇదంతా బాగానే చెప్పావు, నా ఛానల్ అది ఇది అనుకుంటూ, అసలు అక్కడ నువ్వు చేస్తున్నది ఏంటి, ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఉంటున్న ఇంటి పక్కన గీతా మందిరం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారి కోవిల చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. నాకు వీలు కుదిరినప్పుడల్లా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని నా కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ ఆయనతోనే చెప్పుకొని వస్తూ ఉంటాను. ఆ స్వామివారికి అంత దగ్గరలో మేము ఇల్లు తీసుకొని ఉండడం కూడా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేము అక్కడికి వచ్చి కూడా ఒక 3 నెలలు అలా అవుతుంది అంతే. గుడి అన్నాక చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు భక్తితో వస్తారు, బాధలు చెప్పుకోవడానికి వస్తారు. ఎవరి కాన్వర్జేషన్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి. భగవంతుడు అణువులోనూ ఉంటాడు అనేదాన్ని ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి. మట్టిలో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, రాయిలో ఉంటాడు, రప్పలో ఉంటాడు, గాలిలో, నీరులో, నిప్పులో, ప్రతి ఒక్క అణువులోనూ నిక్షిప్తమై ఉన్న ఆ భగవంతుడు మనకి ఆయన దర్శన భాగ్యాన్ని, సేవా భాగ్యాన్ని ఏ రూపంగా ప్రసాదిస్తారు అనేది మనం గుర్తించగలిగినప్పుడే మనం నిజమైన దైవత్వాన్ని గుర్తించిన వాళ్ళగా ఉంటాము. రేపు భీష్మ ఏకాదశి అని చెప్పి రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణుల వారు, గోదా సహిత శ్రీ రంగనాథ స్వామి వారి విగ్రహాలని నీట్గా తోమి, స్నానం చేయించి, బట్టలు కట్టి అలంకరించడం కోసం నాకు కబురు పెడితే వెళ్ళాను. గుడన్న తర్వాత చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా స్వామివారికి సేవ చేసుకోవచ్చు. ఆ భాగ్యం పక్కనే ఉన్న నాకు దొరికిందని నేను అనుకుంటున్నాను. నా ప్రకారంగా నేను ఒళ్ళంతా బొట్లు పెట్టుకొని రకరకాల భజనలు, రకరకాలైనటువంటి ఎన్నో రకాల హంగు బొంగు ఆర్భాటాలతో చేసేది మాత్రమే పూజ, భక్తి కాదని నా ఉద్దేశం. మనకి తోచినంతలో, అక్కడ అవకాశం ఉన్నంతలో మన కళ్ళ ముందు ఉన్న ప్రతి ఒక్క సేవని దైవ రూపాన కానీ, మనుష్య రూపాన కానీ చేసుకోవడమే నిజమైన భక్తిగా భావిస్తాను. అలాంటిది సాక్షాత్తు దేవాలయంలో ఎన్నో పూజలు అందుకునే ఆ జగన్నాథ స్వామికి లాలపోసి, లాలించి, అలంకరించి, చక్కగా తీర్చిదిద్ది చంటి బిడ్డలాగా ముస్తాబు చేయడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావించాను.
ఇలా నేను అలంకరించడం, స్నానం చేయించి ఈ పెరుమాళ్ళను పసిబిడ్డల్లాగా చక్కగా అలంకరించి మళ్ళీ యథాస్థానంలో నిక్షిప్తపరచడం అనేది ఇది నాకు 3వ సారి 4వ సారి ఈ అవకాశం రావడం అనేది. ఆఖరికి ఇలా పూర్తి చేశాను. రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణుల వారిని ఇంత అందంగా చక్కదిద్ది వారి వారి స్థానాలలో నిలబెట్టాను. వీళ్ళెవరు అనుకుంటున్నారా? గోదాదేవి, రంగనాథస్వామి. మొత్తం చూశారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను.